ఫిరాయింపులకు నేను వ్యతిరేకం. అసెంబ్లీ స్పీకర్ హోదాలో ప్రజాస్వామ్యాన్ని కాపాడుతా. బీఆర్ఎస్ ఫిర్యాదు చేస్తే రాజ్యాంగబద్ధంగా వ్యవహరిస్తా. ఓ పార్టీ నుంచి గెలిచిన వ్యక్తి ఆ పార్టీకి అండగా ఉండాలి. పాడి కౌశిక్ రెడ్డి విజిటర్గా వచ్చి దానంపై ఫిర్యాదు చేశారు. ఆ పిటిషన్పై అతి త్వరలో నిర్ణయం తీసుకుంటా. ఓ ఛానల్ ఇంటర్వ్యూలో స్పీకర్ గడ్డం ప్రసాద్ పార్టీ ఫిరాయింపులను తాను తీవ్రంగా వ్యతిరేకిస్తానని రాష్ట్ర శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ స్పష్టం చేశారు. స్పీకర్ హోదాలో ప్రజాస్వామ్యాన్ని కాపాడే దిశగా తన చర్యలు ఉంటాయని పేర్కొన్నారు. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి విజిటర్గా వచ్చి దానం నాగేందర్పై చర్యలు తీసుకోవాలని వినతి పత్రం ఇచ్చారని, త్వరలో దానిపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పార్టీ ఫిరాయింపులపై స్పీకర్ తన అభిప్రాయాలను పంచుకున్నారు. ఇటీవల జరుగుతున్న పార్టీ ఫిరాయింపులను ఎలా చూస్తారని ప్రశ్నించగా, పార్టీ ఫిరాయింపులను తీవ్రంగా వ్యతిరేకిస్తా. ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పు బట్టి ఓ పార్టీ నుంచి గెలిచిన తర్వాత ఆ వ్యక్తి ఆ పార్టీకి అండగా ఉండాలని భావించే వ్యక్తిని నేను. స్పీకర్ హోదాలో ప్రజాస్వామ్యాన్ని కాపాడే దిశగా నా ప్రయత్నం ఉంటుందని చెప్పారు. అలాగే బీఆర్ఎస్ నుంచి ఫిర్యాదు చేస్తే రాజ్యాంగబద్ధంగా నిర్ణయాలు తీసుకుంటానని తెలిపారు. ఈ అంశంలో స్థానిక కోర్టు, హైకోర్టు, సుప్రీంకోర్టు ఇచ్చే ఆదేశాలను పాటిస్తానని అన్నారు. బీఆర్ఎస్ నుంచి ఇప్పటి వరకు తనకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని చెప్పారు. హుజరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ప్రోటోకాల్ పాటించకుండా, అపాయింట్మెంట్ లేకుండా విజిటర్ మధ్యలో నుంచి వచ్చి దానం నాగేందర్పై చర్యలకు వినతి పత్రం ఇచ్చారని పేర్కొన్నారు. ఆ వినతి కార్యదర్శికి పంపించానని, త్వరలో చర్యలు తీసుకుంటామని చెప్పారు. తన పరిధిలో ఉన్న వాటిని తప్పకుండా ప్రజాస్వామ్యబద్ధంగా పరిష్కరిస్తానని చెప్పారు. స్పీకర్ హోదాకు తగ్గకుండా ప్రవర్తిస్తానని, తనపై సీఎం నుంచి ఎలాంటి ఆంక్షలు లేవని, పూర్తి స్వతంత్రంగా పనిచేస్తానని తెలిపారు. ఇక బీఆర్ఎస్ చెందిన పలువురు శాసనసభ్యులు ఇటీవల కాంగ్రెస్లో చేరుతున్న నేపథ్యంలో స్పీకర్ వాక్యాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.